మీకు గ్రే హెయిర్ బాగా కనిపిస్తుంది కదా. ప్లెయిన్ వాటర్తో వాష్ చేసిన తర్వాత హెయిర్ అండి ఇది. మొత్తం ఎక్కడా కూడా గ్రే హెయిర్ అన్నది కనిపించట్లేదు. అలాగని మెహందీ అప్లై చేశాక ఉండే ఆ రెడ్ షేడ్ కూడా అయితే లేదు. ఈ వీడియోలో నేను మీకు ఏజ్తో మనకు వచ్చే గ్రే హెయిర్ని ఏ కెమికల్స్ డై లేకుండా న్యాచురల్గా బ్లాక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ డెమోకి నేను తీసుకున్న మోడల్ మా అమ్మగారి సాయంతో నేను మీకు ఈ వీడియో చూపించబోతున్నాను. సో థ్యాంక్ యూ అమ్మ. హెన్నా పౌడర్ని కొంచెం సరిపడా బౌల్లోకి తీసుకుని జస్ట్ ప్లెయిన్ వాటర్తో నేను కలుపుతున్నాను, లమ్స్ లేకుండా ఈవెన్గా కలిపేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచి, ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు గ్రే హెయిర్ బాగా కనిపిస్తుంది కదా. హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను ఇది మిక్స్ చేసుకున్న మెహందీ హెన్నా పౌడర్ని నేను ఇప్పుడు అంతా అప్లై చేస్తున్నాను. మొత్తం స్కాల్ప్ హెయిర్ అంతా కవర్ అయ్యేలాగా లెంత్ అంతటికి కూడా నేను హెన్నా పౌడర్ని టోటల్గా అప్లై చేశాను. సో దీన్ని ఇట్లనే ఒక 1 అవర్ పాటు అలాగే ఆరనిద్దాం. గంట పైన ఇలాగే ఉంచానండి. సో మీరు చూసినట్లయితే ఇదంతా డ్రై అయిపోయింది. జస్ట్ ప్లెయిన్ వాటర్తో నేను అంతా ఇది వాష్ చేసేస్తాను. మొత్తం అంతా స్కాల్ప్ వైట్ హెయిర్ అంతా లైట్ రెడ్ షేడ్లోకి వచ్చింది. జస్ట్ నేను నార్మల్ ప్లెయిన్ వాటర్తో ఇది వాష్ చేసేసాను. ఇప్పుడు ఇది డ్రై అయ్యాక మీకు స్టెప్ 2 చూపించబోతాను. అంత జుట్టు డ్రై అయిపోయిందండి. మొత్తం చాలా రెడ్డిష్ షేడ్లోకి వచ్చింది ఫ్రంట్ హెయిర్ అంతా. నౌ స్టెప్ 2లోకి వెళ్దాం. ఇది స్టెప్ 1 మెహందీ. స్టెప్ 2 ఇండిగో అండి, హెన్నా ఇండిగో. సో ఇండిగో అని తెలుగులో నీలికి రాకంటారు. ఇది చాలా గ్రీన్గా ఉంటుంది. సో దీంట్లోకి మనం ఏమీ కలపక్కర్లా, జస్ట్ వాటర్ వేసి లైట్గా కన్సిస్టెన్సీని చూసుకుంటూ కలుపుకుని వితిన్ మినిట్స్ వెంటనే ఇది అప్లై చేసేసుకోవాలి. దీన్ని కనుక అలా కలిపి ఉంచేస్తే ఆ గ్రీన్నెస్ పోయి కలర్ పోతుంది. బ్లాక్ హెయిర్ అంటే కంప్లీట్గా బ్లాక్ అయితే అవ్వదు, బట్ మనకి అంత గ్రేలా కనిపించకుండా మెహందీ పెట్టుకుంటే వచ్చే రెడ్ కన్నా ఇండిగో సెకండ్ స్టెప్ ఇండిగో కూడా పెడితే హెయిర్ డార్క్ అవుతుంది. మొత్తం లమ్స్ లేకుండా ఈవెన్గా కలిపాను. స్కాల్ప్కి, లెంత్కి, స్కాల్ప్ మీద హెయిర్కి అంతా అప్లై చేస్తున్నాను. ఇది కొంచెం రఫ్ ఉంటుంది, హెయిర్ కొంచెం రఫ్ ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ వన్స్ మనం ఇది అప్లై చేసుకుని ఒక 1 అవర్ అట్లా ఉండి వాష్ చేసేసుకున్నాక ఆయిల్ అప్లై చేసుకుని ఒక ఓవర్ నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూ చేస్తే ఆ రఫ్నెస్ అది అంతా కూడా పోయి హెయిర్ చాలా సాఫ్ట్ కండిషనర్ అవుతుంది. టోటల్గా అప్లై చేసి ఉంచాను. దీన్ని ఇలానే ఒక 1 అవర్ పాటు ఉండనిద్దాం. అంతా డ్రై అయింది. ఇలా మీరు చూసినట్లయితే లెంత్ అంతా స్టిఫ్గా తయారైంది. సో స్కాల్ప్ దగ్గర కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. ప్లెయిన్ వాటర్తో వాష్ చేసిన తర్వాత హెయిర్ అండి ఇది. మొత్తం ఎక్కడా కూడా గ్రే హెయిర్ అన్నది కనిపించట్లేదు. అలాగని మెహందీ అప్లై చేశాక ఉండే ఆ రెడ్ షేడ్ కూడా అయితే లేదు. సో ఈ స్టెప్ 1 స్టెప్ 2 కొంచెం లెందీ ప్రాసెస్, బట్ ఇలా చేయడం వల్లే మనకి రిజల్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్లో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ అవ్వడం వల్ల అది మన హెయిర్కి, స్కాల్ప్కి కూడా చాలా ఆరోగ్యం. హెయిర్ అంతటికి ఇలాగా ఆయిల్ అప్లై చేసి కొన్ని గంటల పాటు ఉంచి తర్వాత షాంపూ చేసుకోవచ్చు. 1 లేదా 2 షాంపూ వాష్లు అయ్యేంత వరకు ఇండిగో కలర్ మనం పడుకున్నప్పుడు పిల్లో కవర్స్కి అంటుకునే ఛాన్స్ ఉంది. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రికాషన్ తీసుకోండి. ఈ వీడియో షేర్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది. మీరు కూడా ప్రయత్నించి చూడండి. మీకు పని చేసినట్లయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. కరెక్ట్గా వచ్చా. బ్లాక్గా ఎలా మార్చుకోవాలో చూపించబోతున్నాను. సో డాడీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో మా మమ్మీ సాయంతో, మా అమ్మగారి సాయంతో నేను మీకు ఈ వీడియో చూపించబోతున్నాను. మీరు కూడా ప్రయత్నించి చూడండి. మీకు వీడియో నచ్చితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. వీడియో కాదు, మళ్ళీ చెప్పు. మీరు ప్రయత్నించి చూడండి. మీకు నచ్చి చెప్తున్నట్టుంది. మీకు వీడియో మీరు ప్రయత్ని